విహారీ లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, నిన్ను మర్డర్ కేసులో ఇరికించిన వాళ్ళని ఎలాగైనా నేను పట్టుకుంటాను లక్ష్మి అని అంటే లక్ష్మి నవ్వుతూ సరేనంటుంది. అప్పుడే లక్ష్మి ఇలా వెళ్ళబోతే ఒక్కసారిగా కాలు తాకి కింద పడబోతుంది. ఇక లక్ష్మి కింద పడబోతే విహారీ పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు సడన్గా అలాగే చూసుకుంటూ ఉంటారు. పైనుంచి యమున వచ్చి అక్కడ నిలబడి సడన్గా చూసేసరికి విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు అలా హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని అలాగే చూసుకుంటూ ఉండటం యమున చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. అప్పుడు యమున చాలా కంగారు పడుతూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక విహారీ ఇంకా యమున టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే విహారీ యమునని చూడడు. ఇక అప్పుడే లక్ష్మిని అమాంతం అలా కుర్చీలో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టాక కాలు బెనికింది కదా అని చెప్పేసి విహారీ లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళకి తన కాలు తీసుకొని ఇంకా లక్ష్మి కాలు తీసుకొని విహారీ తన మీద పెట్టుకొని ఇలా కాల్ని సెట్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ యమున పెద్దగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ కాలుని లక్ష్మి కాల్ని ఇలా చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రేమగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా యమున తట్టుకోలేక అక్కడే కుర్చీలో పడిపోతుంది. అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఇంకా లక్ష్మి విహారీ ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఆ పొజిషన్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని యమున చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఇక లక్ష్మి అలాగే విహారీ ఇద్దరు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఓకేనా లక్ష్మి అని అంటూ విహారీ లక్ష్మి కాలుని సెట్ చేస్తూ అడుగుతూ ఉంటే లక్ష్మి ప్రేమగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక పైనుంచి యమున ఇంకా తను ఏం చేయాలో అర్థం కాక తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఈ విషయం గురించి లక్ష్మిని ఎలా అడుగుతుంది, అసలు తనకి లక్ష్మి విహారీ భార్యాభర్తలు అన్న సంగతి తెలుస్తుందా లేదా, ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.